అంటే మనం ఓల్డ్ పర్సన్ ఏమేం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు దాని గురించి మనం ఒక అవగాహన క్రియేట్ చేయడం. తర్వాత మన డిస్ట్రిక్ట్ నుంచి మనం ఓల్డర్ పర్సన్ కోసం ఏమేం చేస్తున్నా దాని గురించి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనం ఇక్కడ వచ్చాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలుసు, మనకి హెల్త్ పరంగా చాలా ఇష్యూస్ వస్తాయి. మనకి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ కానీ, హార్ట్ డిసీజ్ కానీ, డయాబెటీస్ కానీ, ఇంకా డిమెన్షియా కానీ, రకరకాల హెల్త్ సమస్యలు వస్తాయి. తర్వాత ఇప్పుడు రిటైర్ అవుతారు కొంతమంది. రిటైర్ అయినాక కూడా ఇప్పుడు తర్వాత ఏం చేయాలి చాలా మందికి ప్రశ్న అంటే వాళ్ళకి వస్తుంది. సో అది కూడా కొంచెం లోన్లీనెస్, ఒక ఐడెంటిటీ క్రైసిస్ అనేది కూడా వస్తుంది రిటైర్ అయినాక. తర్వాత కొంతమంది వాళ్ళ పిల్లలు వేరే సిటీకి వెళ్ళిపోతారు, వాళ్ళ ఇంట్లోనే ఒకరు ఒంటిలాగా ఉంటారు. సో అప్పుడు కూడా చాలా ఇష్యూస్ వస్తాయి. ఏం చేయాలి? ఒక సొసైటల్ లోన్లీనెస్ అనేది వస్తుంది. దీని తర్వాత మళ్ళీ వేరియస్ టైప్ ఆఫ్ మనకి వేరే ఏమైనా ప్రోగ్రామ్ కి వెళ్ళాలి, ఏమైనా మనకి కోర్ట్ కి వెళ్ళాలి, లేకపోతే ఏమైనా పర్సనల్ ఇష్యూ వెళ్ళాలి అంటే కూడా ఎవరు వాళ్ళు అంటే ఓల్డర్ పర్సన్ తో ఉండరు. సో అలాంటి రకరకాల సమస్యలు ఉంటాయి. ఎందుకంటే మనకి ఫస్ట్ మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది. అప్పుడు ఒక 60 ఏజ్ వరకే వాళ్ళు చనిపోయేవాళ్ళు, కానీ ఇప్పుడు చాలా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది, అంటే 80 years 90 years. దాని వల్ల కూడా మన దగ్గర అంటే ఓల్డర్ పర్సన్ చాలా హెల్త్ ఇష్యూస్ వేరియస్ సమస్యలు ఫేస్ చేస్తున్నాము. కానీ మన జిల్లా తరఫున కూడా మనకి ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంటాయి. తర్వాత మనం ఒక DWO డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ యాక్ట్ చాలా మంచిగా ఇంప్లిమెంట్ చేస్తుంది. మన డిపార్ట్మెంట్ అటు RDO లెవెల్లో దాదాపు ఈ సంవత్సరం 200 పైగా మనకి కంప్లైంట్స్ వచ్చాయి సీనియర్ సిటిజన్ మెయింటెనెన్స్ యాక్ట్ కింద. దానికి కూడా ఇద్దరు RDO అంటే రాగానే పరిష్కారం చేస్తారు. అపిలేట్ అథారిటీ కూడా మనం చాలా మంచిగా పనిచేస్తాయి. సో దీంతో పాటు ఒక సొసైటల్ మనకి బాధ్యత ఉంది. మనం అంటే నేను కూడా ఒకసారి అంటే ఐ విల్ గెట్ ఓల్డ్, మనం అందరం ఓల్డ్ అవుతారు కొన్ని 30 years తర్వాత. సో మనకి ఇప్పుడే ఒక మన ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ఉంది చాలా అవసరం ఉంది. మన ఓల్డర్ పర్సన్ కోసం మనం ఒక మంచి ఒక సౌకర్యాలను క్రియేట్ చేయడం అనేది మన అందరికీ బాధ్యత ఉంది. సో ఇలాంటి మనం అందరూ కృషి చేయాలి అనేది కోరుకుంటున్నాము. అండ్ ఈ ప్లాట్ఫామ్ నుంచి మనం అందరం ఓల్డ్ ఏజ్ కోసం ఓల్డర్ పర్సన్ కోసం పని చేయాలి అనేది ఒక ప్లేస్ తీసుకోవాలి అనేది కోరుకుంటున్నాం. ఇంకొకసారి అందరికీ ఈ వయోవృద్ధుల దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.